Best director popular. Anurag Basu, perfect. హలో అండి, మీరు లైఫ్ ఇన్ ఎ మెట్రో మూవీ చూస్తున్నారా? ఇది వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ అండి. అట్లాగే బర్ఫీ కానీ, జగ్గా జాసూస్ కానీ, మర్డర్ కానీ, గ్యాంగ్స్టర్ కానీ, ఈ అన్ని మూవీస్కి ఒక కామన్ లింక్ ఉందండి. దట్ ఈస్ డైరెక్టర్ అనురాగ్ బాసు గారు. హీఈస్ ఎ ఫెంటాస్టిక్ వర్సటైల్ డైరెక్టర్. డిఫరెంట్ కాన్సెప్ట్స్తో మూవీ చేయడం, అట్లాగే ఇంట్రెస్టింగ్గా చేయడం ఇస్ హిస్ క్యాలిబర్ అనమాట. సో తన లైఫ్లో ఒక ట్రాజడీ అది జరిగిందనమాట. 2004 సంవత్సరంలో తను ఒక మూవీ షూటింగ్లో యాక్టివ్గా ఉన్నప్పుడు ఒక 4-5 డేస్ నుంచి తను వీక్నెస్గా అవ్వడం కానీ, అట్లాగే ఏ పని చేసినా కానీ కొద్దిగా ఆయాసపడడం కానీ అది నోటీస్ చేశారు. తను అవుట్డోర్ షూటింగ్లో ఉండడం మూలంగా, అక్కడ ఇక్కడ తిరగడం అండ్ హెవీ వర్క్లోడ్ మూలంగా వచ్చిందేమో అని తను అనుకున్నారు. కానీ సడన్గా ఒకరోజు తన మౌత్లో బ్లడ్ బ్లిస్టర్స్ వచ్చాయి. నార్మలీ మౌత్ అల్సర్స్ లాగా స్టార్ట్ అయ్యి తర్వాత అది బ్లీడింగ్ రావడం స్టార్ట్ అయింది. అప్పుడు రియలైజ్ అయ్యారు సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అని. వెంటనే వెళ్ళి బ్లడ్ టెస్ట్కి శాంపుల్ ఇచ్చిన తర్వాత మళ్ళీ తన షూటింగ్ కంటిన్యూ చేశారు. ఆ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అర్జెంట్ బేసిస్గా హాస్పిటల్ వెళ్లాల్సి వచ్చింది. ఆ బ్లడ్ టెస్ట్లో ప్లేట్లెట్ కణాలు విపరీతంగా లో ఉండడం, అట్లాగే తెల్ల రక్త కణాలు చాలా ఎక్కువ ఉండడం తెలిసింది. ఆ టెస్ట్ తర్వాత సబ్సిక్వెంట్ టెస్ట్లో బయటపడింది ఏంటంటే తనకి ఒక డేంజరస్ బ్లడ్ క్యాన్సర్ వచ్చిందనేది అర్థమైంది. ఆ బ్లడ్ క్యాన్సర్ పేరే అక్యూట్ ప్రోమైలోసైటిక్ లుకీమియా. ఇది వన్ ఆఫ్ ద అగ్రెసివ్ బ్లడ్ క్యాన్సర్ అండి. ఈ బ్లడ్ క్యాన్సర్లో స్పెషాలిటీ ఏంటంటే బ్లీడింగ్ కానీ, అట్లాగే క్లాటింగ్ కానీ రక్తనాళాల్లో అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఆ ట్రీట్మెంట్ ద్వారాగా, ఆ జబ్బు మూలంగా తను చాలా సిక్ అయ్యారు. ఈ కండిషన్ మూలంగా తను వెంటిలేటర్పై వెళ్ళవలసి వచ్చింది. ఒక 15-20 రోజుల పాటు తను ఐసీయూలోనే వెంటిలేటర్పై ఉండడం జరిగింది. తర్వాత ఈ మెడికేషన్స్ అది తీసుకొని తర్వాత హీ కుడ్ సక్సెస్ఫుల్లీ రికవర్ అయ్యి నార్మల్ లైఫ్కి రాగలిగారు. ఈ ప్రాసెస్ జరుగుతున్న సమయంలో తన వైఫ్ 7 months ప్రెగ్నెంట్ అనమాట. సో ఈ ప్రాసెస్లో తను ఒక్కటే అనుకున్నారు, ఏదైనా కానీ నేను ఈ ట్రీట్మెంట్ని విల్ పవర్తో జయించి నా బిడ్డను నేను చూసుకోవాలనే దృఢ సంకల్పంతో తను ఈ ట్రీట్మెంట్ని ముందుకు వెళ్ళనిచ్చారనమాట. ఈ అక్యూట్ ప్రోమైలోసైటిక్ లుకీమియా అనేది ఒక వెరీ స్పెషల్ టైప్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్ అనమాట. ఈ పర్టిక్యులర్ బ్లడ్ క్యాన్సర్లో ఇనీషియల్ 3 months మనం హార్డ్ వర్క్ చేసి సరైన విధానంగా ట్రీట్మెంట్ చేయగలిగితే లైఫ్ లాంగ్ క్యూర్ వచ్చే విశేషం ఉందన్నమాట. ఈ దాంట్లో 2 స్పెషల్ మందులు వాడతారండి. ఒకటి ఆర్సెనిక్ ట్రయాక్సైడ్. ఆర్సెనిక్ అనేది పాయిజన్, కానీ పాయిజన్ని కూడా పరిమితమైన డోస్లో ఇస్తే అది నార్మల్ మెడికేషన్ ద్వారా మనం యూస్ చేసే అవకాశం ఉంది. అట్లాగే ఆల్ట్రాన్స్ రెటినోయిక్ యాసిడ్. ఈ 2 కాంబినేషన్తో కొన్ని సందర్భాల్లో కీమోథెరపీ ఇచ్చి కంప్లీట్గా ఈ క్యాన్సర్ నుంచి మనము జయించే అవకాశం ఉంది. ఈ రికవరీ తర్వాత తను ఎన్నో ఫెంటాస్టిక్ బ్రిలియంట్ మూవీస్ తీసుకొచ్చారు. తను ఏం చెప్తారంటే ఈ క్యాన్సర్ జర్నీలో తను ఎన్నో నేర్చుకున్నాను, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎంజాయింగ్ ఈచ్ సెకండ్ ఆఫ్ ద లైఫ్. అండ్ ఈ రికవరీ తర్వాత తను అండర్స్టాండ్ చేసిన కాన్ఫిడెన్స్, అట్లాగే తను అండర్గో అయిన ఎమోషన్స్ వల్ల తన లైఫ్ అనేది కంప్లీట్గా చేంజ్ అయ్యి హీ కేమ్ అవుట్ విత్ ఫెంటాస్టిక్ మూవీస్. ఈ రికవరీ తర్వాతనే తన ఫేమస్ లైఫ్ ఇన్ ఎ మెట్రో కానీ, రీసెంట్గా లూడో మూవీ కూడా వచ్చిందనమాట. సో ఈ జర్నీలో మనం నేర్చుకునేది ఏంటంటే ఎంత కఠినమైన ప్రాబ్లం అయినా కానీ, వెంటిలేటర్లో వెళ్ళి ఐసీయూలో ఉన్నా కానీ కరెక్ట్ విధానంగా టార్గెటెడ్ థెరపీ కానీ, కీమో కానీ మనం ఇవ్వగలిగితే ఎంత మహమ్మారి క్యాన్సర్నైనా మనం జయించే అవకాశం ఉంది. ఈ పర్టికులర్ రికవరీ పీరియడ్లో తనకి బ్లడ్ కానీ, ప్లేట్లెట్స్ కానీ ఎన్నో అవసరం వచ్చింది. ఎంటైర్ ఫిలిం ఫ్రెటర్నిటీ తనకి సపోర్ట్ ఇచ్చింది. అట్లాగే తన ఫ్యామిలీ వాళ్ళు కూడా తనకి నిరంతరం తోడ్పాటును అందించారు. సో విత్ స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్, విత్ సోషల్ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్, ఎమోషనల్ సపోర్ట్ ఉంటే ఎంతటి ప్రాబ్లంనైనా మనం రికవరీ అయ్యి జయించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.